పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT G News కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆశా వర్కర్లకు తీపి కబురు. అనేక ప్రయోజనాలతో ప్రభుత్వ ఉత్తర్వులు. వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏపీకి మహర్దశ. 223 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష, చట్టం ముందు ఎవరైనా సమానమే, వివక్ష లేదన్న హోంమంత్రి అనిత. ప్రశాంతంగా ఇంటర్ ఎగ్జామ్స్, 1 నిమిషం ఆలస్యమైనా నో పర్మిషన్, పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల కాలంలో జనం ఎన్నో బాధలు పడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్లను 6,000కు పెంచాం. కిడ్నీ తలసీమియా రోగులకు 10,000 ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదల్లేని వారికి 15,000 ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తున్నామని వివరించారు. నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన 1 లక్ష రూపాయలు తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పులోళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ పెంచుతాం. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు? లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా 2-3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి 100 కింద డబ్బులు ఇస్తాను. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి 2వ రోజు నా పక్క చూస్తానే ఉండాలి, మళ్ళీ నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. 2 సైమల్టేనియస్ గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత
పైనుండే 10% తీసుకోవాలి. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు కానీ తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. ఈ పరీక్షలు 17వ తేదీ వరకు జరగనుండగా ప్రధాన పరీక్షలు 15వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా అధికారులు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరు అధికారులు పరిశీలించి తగు ఆదేశాలు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 87 కేంద్రాల్లో 71,528 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గంటకు ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతి ఉండదని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్ను హెచ్చరించారు. నోటుకొచ్చినట్లు మాట్లాడటం అంటే ఇక కుదరదు. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఏది పడితే అది మాట్లాడడం, రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. రెడ్ బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని చెప్పారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు. చేసిన తప్పులకు శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది ఆయనే అన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే ఖాళీలను పూర్తి చేస్తామన్నారు. ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. నాకు నోరు ఉంది కదా, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. సజ్జల రామకృష్ణ చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి. ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు, రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే
వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? క్లియర్ చేసుకుంటాం. పోలీసింగ్ అంటున్నారు, అయితే చాలా ప్రెజర్ వస్తుంది, అవసరమైనటువంటి మేరకు సిబ్బంది లేదు అని అంటున్నారు. ఎస్, నిజమేనండి. ఈ రోజు సుమారుగా 394 మంది ఎస్ఐలు బయటకు వచ్చారు. ఆల్రెడీ 6500 మందికి కానిస్టేబుల్స్ కి ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఆశా వర్కర్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలున్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణంలో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా ఉత్తమ ప్రతిభ కనపరచాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు సజావుగా రాయాలని మంత్రి లోకేష్ కోరారు. వేసవి దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద ఏపీకి 223 కోట్ల రూపాయలు రోడ్స్ మంజూరయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో గుంటూరు జిల్లాకు 143 కోట్లు, రాయలసీమకు 83 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పొన్నూరు, పత్తిపాడు, తాడికొండ, తెనాలి ఎమ్మెల్యేలు ఇచ్చిన రోడ్స్ శాంక్షన్ అయ్యాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంజూరైన రోడ్ల వివరాలను వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పక్కా ప్లానింగ్ తో కేంద్రం నుంచి ఈ నిధులు రాబట్టడంలో విజయవంతమయ్యామని వివరించారు. శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు. పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు. శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు. పెదకాకాని దేవరాయబొట్ల పాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు. ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు. వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు. అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి 22 కోట్లు, పొన్నూరుకు వచ్చి 22 కోట్లు, 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు. ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి. కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి లంక గ్రామాలను కలిపేటువంటి బ్రిడ్జ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో. దీన్ని టోటల్ ఎస్టిమేట్ చేస్తే 54 కోట్లు వచ్చింది ఇది. కాకపోతే ఈ పిఎంజేఎస్వైలో కేవలం 150 మీటర్స్ లెంత్ వరకే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఒక 10 క్రోర్సే శాంక్షన్ అయింది. మిగిలిన 40 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి. ఇది కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే సెంట్రల్ నుంచి 10 కోట్లు క్లియర్ అయింది. ఇది కూడా కొంచెం ఫండ్స్ రాగానే దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఇవి కాకుండా రాయలసీమలో దాదాపుగా 80 కోట్లు అవి వేరు వేరు ప్రాంతాలకు రిలీజ్ అయినాయి. టోటల్ గా
పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 3 రోడ్లకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద 26 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన రహదారుల నిర్మాణానికి నిధులు సమకూరాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాడికొండ తెనాలి నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న రోడ్లకు నిధులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పత్తిపాడు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. అక్కడ ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది మొన్న ఎలక్షన్లో క్యాన్వాస్ చేసినప్పుడు మంత్రి గారు చూసి దీని మీద అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు 3 సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది. 3 సార్లు ఇన్స్పెక్ట్ చేశారు, చాలా కొరీలు వేశారు. తర్వాత మనకు వరంగల్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళు కూడా రివ్యూ చేశారు. ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే ఇంకా మిగిలిన 2 రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, మరి 1-2 సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కమ్స్టెన్సెస్, ఇక్కడున్న సాయిల్ పరిస్థితి అన్నింటిని కూడా వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రి వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గుంటూరు హిందూ కళాశాల సమీపంలోని బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహం వద్ద శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందా మాదిగ సూచన మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని పేర్కొన్నారు. దండోరా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్థానిక నాయకత్వం పాల్గొంది. పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ 30 ఏళ్ల దండోర ఉద్యమ ప్రయాణంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలనే ఆశయం కోసం మందకృష్ణ మాదిగ అన్న గారి పిలుపు మేరకు మాదిగ జాతి విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి మాదిగ అమరవీరులు చేసినటువంటి త్యాగాలని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుంది. మాదిగ జాతి కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలని జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదని గుర్తు చేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దండోర ఉద్యమంలో పనిచేస్తూ ఈ మాదిగ జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరుల కుటుంబాలకు 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని, అదేవిధంగా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని, అదేవిధంగా నివాస స్థలాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూచిపూడి సత్యం మాదిగ, మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాజన సోషల్ పార్టీ జాతీయ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత కల్పించి మాది ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి మరి శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈరోజు మాదిగ అమరులుగా నిలిచిపోయారో వారి త్యాగాల ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ సాధన మాదిగ అమరుల వీరులకు మేము వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ త్యాగాలు ఈ జాతి మరిచిపోదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ గుంటూరు జిల్లా తరఫున మాదిగ అమరవీరుల కుటుంబాలకు
సంతాపం తెలియజేస్తూ ముగిస్తాం. గుంటూరు నల్ల చెరువు 12వ లైన్ మెయిన్ రోడ్లో మీమ్ ఎలక్ట్రానిక్ షోరూం శనివారం నూతనంగా ప్రారంభమైంది. వేసవికాలం నేపథ్యంలో బ్రాండెడ్ కంపెనీల ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలో మీమ్ షోరూంలో దొరుకుతాయని నిర్వాహకులు షేక్ షరీఫ్ తెలిపారు. అదేవిధంగా అన్ని బ్యాంకుల రుణ సౌకర్యం కలదని చెప్పారు. సేల్స్ తో పాటు సర్వీస్ తమ వద్ద లభిస్తుందన్నారు. మీమ్ షాప్ ప్రారంభం ఆఫర్గా ప్రత్యేక డిస్కౌంట్ సేల్ పెట్టామని వివరించారు. 12వ లైన్ మెయిన్ రోడ్డు మొహమ్మదియా మస్జిద్ ఎదురు మీమ్ ఎలక్ట్రానిక్స్ అని ఇవాళ నూతనంగా ప్రారంభించాము. మా షాప్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు అన్నీ మార్కెట్ ప్రైస్ నుంచి 5 నుంచి 10,000 డిస్కౌంట్లోనే దొరుకుతాయి. కస్టమర్లు ఇది బాగా గమనించాలి. మా మార్కెట్ హోల్సేల్ ప్రైస్ నుంచి మా దగ్గర మంచి ప్రైస్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అన్నీ దొరుకుతాయి. మన ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ మన షాప్లో ఎలక్ట్రానిక్స్ అన్నీ దొరుకుతాయి. మా షాప్ పేరు మీమ్ ఎలక్ట్రానిక్స్. మీరందరూ తప్పనిసరిగా రావాల్సిందే. మన ఆన్లైన్ ప్రైస్లో నుంచి మన షాప్లో 5,000 to 10,000 డిస్కౌంట్ ఇస్తాం. మనం ఇప్పుడు ఆన్లైన్లో 20,000 ఉందనుకోండి, మన షాప్లో 16 నుంచి 15,500కి మనం ఇచ్చేస్తాం. ఆన్లైన్ రేట్తో కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ వచ్చి మోడల్ నెంబర్ మొత్తం ఆన్లైన్లో చెక్ చేసి దీని రేట్ ఎంత ఉందో ఆయన నాకు చెప్తే నేను ఆ రేట్ నుంచి 5,000 నుంచి 10,000 వరకు డిస్కౌంట్ ఇస్తాను. బాగానే ఉందండి మాది. ఇవాళ కొన్నాము, 10,000 డిస్కౌంట్ వచ్చింది నాకు. ఉన్న ఈ ఎండాకాలం సీజన్లో ఏంటంటే మీమ్ ఎలక్ట్రానిక్స్ అని నల్లచెరువు ప్రజలకు నూతనంగా ప్రారంభించబడింది. ఇందులో ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అండ్ వాషింగ్ మిషన్లు సరసమైన ధరలకు, అంటే ప్రతిదీ ఏది కావాలంటే మనకు అది సరసమైన ధరలకు ఇక్కడ దొరుకుతున్నవి. ఇదేంటంటే నల్లచెరువు వాసులకు ఏంటంటే ఇది ఒక శుభారంభం అని చెప్పవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫైనాన్స్ కంపెనీల ద్వారా మనం ఫైనాన్స్ కూడా ఇవ్వబడుతుంది. ఇది అందరికీ సరసమైన చేరువైన ధరలలో ఇప్పించబడుతుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేకం, గురు వైభవోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలను గాను గురు వైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సన్మానించారు. Immensely pleased to present this certificate in the Venerable Assembly of Celebrities and Devotees in Rayuru to honor Sri Nara Lokesh Garu, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department in the Government of Andhra Pradesh. His social service and welfare activities are reaching greater heights day by day. He is an ardent devotee of Sri Raghavendra Swamiji, having cordial relationship with our Srimat. In recognition of his meritorious service and వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆశా వర్కర్లకు తీపి కబురు, అనేక ప్రయోజనాలతో ప్రభుత్వ ఉత్తర్వులు, వరాల జల్లు కురిపించిన సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఏపీకి మహర్దశ, 223 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష, చట్టం ముందు ఎవరైనా సమానమే, వివక్ష లేదన్న హోంమంత్రి అనిత.
ప్రశాంతంగా ఇంటర్ ఎగ్జామ్స్, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో పర్మిషన్, పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.